గింత అధ్వానంగా తయారైన ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఈ బాటలు లేపడంగా డిసెంబర్లోగా ఫీజుల నియంత్రణ చట్టం రావాలి నిజంగా వాస్తవానికి ఒక లిమిటెడ్ వరకే ఉండాలి ఆ ఫీజులు అనేవి కూడా వాళ్ళు ఫోన్ లేపట్లేదు ఫోన్ లేపితే వాళ్ళ కథ నిన్నడిపిద్దామని అనుకుంటున్నా గట్లనా ఆమె వయసు ఎంత ఉంటుంది 18-16 సంవత్సరాలు ఉంటుంది గాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తా అంటారా హలో అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే నేను జర్నలిస్ట్ సింహాద్రిని మాట్లాడుతున్నాను నిన్న నెంబర్ ఇచ్చారు కదా అన్న కేఆర్టీవీ నిన్న నెంబర్ ఇచ్చారు కదా మీ పాపను హాల్ టికెట్ తీసుకురని చెప్పేసి హలో అసలు ఏం జరిగింది చెప్పవా నేను ఒకసారి న్యూస్లో ఉన్నా లైవ్లో ఉన్నా ఓకే ఏం జరిగిందో స్టార్టింగ్ నుంచి చెప్పు అందరు చూస్తున్నారు లైవ్లో ఉన్నా ఇది మెగా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఉన్నది ఓకే ఎక్కడ అది గట్కేసర్ల ఓకే పాపకి హాల్ టికెట్ 40,000 నేనే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండేది ఓకే వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలే 2 గంటల దాకా పాపకి అక్కడనే కూర్చోపోయారు 2 గంటల నుంచి పాపకి ఎగ్జామ్ ఉండేది ఓకే అది ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది అని పాప అక్కడ హాల్ టికెట్ ఉంటే తీసుకుంటే వాళ్ళు పాపకి చేయి పట్టుకొని లోపల బంద్ చేసినారు నువ్వు ఎట్లా రాస్తావు ఎగ్జామ్ నువ్వు సప్లిమెంటరీ రాయి నువ్వు అప్పటిదాకా నువ్వు రాయకూడదు అని ఇట్లా చెప్పినారు వాళ్ళు కూడా ఫోన్ చేసినారు ఎస్ఐ పాప మంచి ఉన్నాడు ఎస్ఐ సార్ ఏం అన్నారంటే పాపకి ముందు ఎగ్జామ్ రాపి అని తర్వాత మ్యాటర్ మాట్లాడుతూ అప్పటిదాకా ఏం చేయకూడదు అని ఎస్ఐ సార్ చెప్తేనే మరి పాపకి ఇచ్చేసి మరి తీసుకుపోయి ఎగ్జామ్ రాపించినారు ఓన్లీ 40,000 కి ఎగ్జామ్ రాపియలే ఎంత మందికి చేస్తున్నారు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి చేస్తున్నారు అది ఆ కాలేజీ పేరు ఒకసారి చెప్పవా అన్న ఒకసారి కాలేజీ పేరు చెప్పవా మెగా ఉమెన్స్ కాలేజ్ గట్కేసర్ ఎదిలాబాద్ ఓకే ఓకే అన్న ఇప్పుడు సాల్వ్ అయింది కదా పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత అయిందా కంప్లైంట్ చేసినావా కట్టి నేను హాల్ టికెట్ తీసుకున్నా నిన్న పైసలు కట్టినావా పైసలు కట్టినా 25,000 కట్టినా ఇంత ముందు కూడా నేను చెప్పిన 10,000 కట్టా చేసిన 28 డేట్ లాస్ట్ మంత్ 28 కి ఇచ్చిన చెక్ అది ఇచ్చే వాళ్ళు తీసుకోలే తీసుకోకుంటేనే మొత్తం ఫీజు కట్టనే నేను మీకు ఎగ్జామ్ రాపిస్తా అని చెప్పినారు ఇంత ముందు కూడా ప్రతి ఎగ్జామ్ కి ఇట్లానే చేస్తారు ప్రతి పాపకి పరీక్ష చేస్తారు వాళ్ళు అందరి పరిస్థితి ఇట్లే ఉంటుందా కాలేజ్ లో ఇవి పైసల కోసం చేస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ దగ్గర మొత్తం సర్టిఫికేట్ ఉంటది కదా సార్ అవునవును అది సర్టిఫికేట్ తర్వాత కూడా ఈ పైసలు కట్టకుండా సర్టిఫికేట్ ఇస్తారా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు పైసలు అడుగుతారు మళ్ళా ఎక్స్ట్రా ఏమో అడగతలే మాకు కూడా తప్పు ఉన్నది అలా అట్లా ఏం లేవు కొంచెం లేట్ అయింది టైం ఉంటది కదా సార్ ఇప్పుడే పాండమిక్ ఇయర్ నుంచి బయలుదేరి ఇప్పటిదాకా ఈ దాకా వచ్చినాం మనం అవునవును మరి నేను కూడా జాబ్ చేస్తానండి శాలరీ వస్తేనే ఇస్తాం కదా సార్ అవునవును అంతే అన్న ఓకే 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 అన్న రైట్ థ్యాంక్ యూ ఓకే ఏ ఛానల్ అన్న కేఆర్టీవీ ఓకే రైట్ అన్న ఓకే రైట్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి నిన్న ఆయన రోడ్డు మీద కలిసి ఇక నెంబర్ ఇచ్చి తీసుకొని అన్నా ఏమన్నా ప్రాబ్లం ఎక్కువ అయితే ఇష్యూ అయితే మీకు కాల్ చేస్తా అని చెప్పేసి నెంబర్ నాకు ఇచ్చిండు ఆయన నెంబర్ కూడా తీసుకున్నాడు ఇక వెళ్ళిపోయాడు ఇక మళ్ళీ నేను ఫోన్ చేసిన నిన్న సాయంత్రం కానీ లేవట్టలే ఇక ప్రాబ్లం సాల్వ్ అయినట్టుంది ఇక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసినట ఎస్ఐ సార్ వచ్చి కానీ డీల్ చేసేదాకా అది క్లోజ్ అవ్వలేదట గట్లా రిమైనింగ్ అమౌంట్ ఉందని చెప్పేసి ఎగ్జామ్ రాయనీయకుండా ఆ ప్రిన్సిపల్ యాజమాన్యం గట్ల చేసిరట హాల్ టికెట్ తీసుకొని పాప ఉరికింది చదువు పైన బాధ్యత ఉన్నోళ్ళే కదా అంత స్ట్రిక్ట్గా ఉంటారు పోతే నాకు ఎందుకు అనుకునేటోళ్ళనేమో ఏమనరు అట్లా చదువు రాయాలి తరువాత ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఈ క్షణానికి నేను ఎగ్జామ్ రాయాలి అని అనుకుందంటే ఆ బిడ్డకు చదువు పైన ఎంత ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది ఎంత బాధ్యత ఉండి ఉంటుంది ఆ ఆలోచన కూడా లేకుండా రేపు అదే ప్రిన్సిపల్ గారు అదే కాలేజ్ యాజమాన్యం రేపు వాళ్ళ పిల్లలకి ఎవడో గిట్లనే చేస్తే ఊరుకుంటారు ఆ నొప్పి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వీళ్ళ రక్తం తాగకుండా వేలకు లక్షలు ఫీజులు వసూలు చేసి వాళ్ళ పిల్లలనేమో విలాసవంతంగా పెంచుతూ ఉంటారు ఈ అన్న ఏదో ఉద్యోగం చేసుకుంటానికి నెల కింద జీతం వస్తుందట నిన్న వాళ్ళ అమ్మ ఒకటే ఏడుస్తూనే ఉంది ఈయన భార్య ఈయన ముచ్చట చెప్తుంటే ఆమె ఏడుస్తూనే ఉంది ఒక దిక్కు మా పాపకి ఏమైందో తెలియదు మా పాపను ఏమంటారో తెలియదు మా పాప భవిష్యత్తు అంతా ఖరాబ్ అవుతుంది ఇంతవరకు తనకు ఒక్క బ్యాక్లాగ్ లేదు అద్భుతంగా చదువుతుంది నా బిడ్డ అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు
సరే ఇప్పుడు పోలీసు వాళ్ళు సానుకూలంగా స్పందించారు, ఆ ఎస్ఐ మంచోడు ఉన్నట్టుండు, పాపకు ఎగ్జామ్ ఫస్ట్ రాయనియాలి, తర్వాత ఫీజు విషయం తర్వాత అంటే 25,000 కట్టినాడు నిన్న, కట్టినాకనే మళ్ళా ఊకున్నారట. ఇది పరిస్థితి. సరే పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని మేనేజ్ చేసి ఊకుని ఉంటే ఆ బిడ్డ పరిస్థితి ఏంది, ఈయన పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఈ వ్యవస్థలు గట్ల నడుస్తుంది కదా, పైసలు ఇస్తే ఏ పనైనా మేనేజ్ చేయగలుగుతున్నాం. గింత అధ్వానంగా ఉన్నది. ఈ ఫీజులో ముచ్చట వచ్చింది కనుక ఇది చెప్పాలనుకున్నా. నియంత్రణకు తీసుకురావాలి ఫస్ట్. ఈ కార్పొరేటర్లకు ఒక్కరొకరు ముడ్డి మీద దానాలి. రైట్. నమస్తే తెలంగాణ. ఒక్కసారి చూద్దాం పేపరుకి వెళ్ళే ముందు ఎవరికి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఏంది కథ. మొత్తం చూసుకుంటే మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ టోటల్ 143 143 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక కాంగ్రెస్ మొత్తం చూసుకుంటే 53 సీట్లలో ముందంజలో ఉన్నది. ఒక్క సీటు మాత్రమే ఖరారు అయిపోయింది, బీజేపీకి కైవసం చేసుకుని గెలిచింది. ఇంకా పూర్తి కాలేదు కదా, అక్కడ అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ఇక స్పష్టమైపోతుంది గెలుపు ఓటం అని. కానీ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ మాత్రం భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నది, చాలా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు 90 సీట్స్ డిఫరెన్స్ ఉన్నాయి, 90 పైనే, 90 ఎగ్జాక్ట్లీ 90 ఉన్నది. చూడొచ్చు 143-53 అంత డిఫరెన్స్ ఉన్నది. ఇక చూడాలి మరి సాయంకాలం కల్లా ఒక స్పష్టత వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎక్కువ బీజేపీకే అన్నాయి. మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కూడా బీజేపీ చాలా ముందంజలో ఉన్నది. చూద్దాం. అసెంబ్లీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మొత్తం లీడింగ్లో ఉన్నది, టీడీపీ ఎక్కువ ఉన్నది. టీడీపీ 16 సీట్లలో లీడింగ్లో ఉన్నది. వైఎస్ఆర్సీపీ 3 బీజేపీ 1 సీట్లో, ఇంకా జనసేన అది ఇంకా రాలేదు ఇక్కడ అప్డేటు, ఇవి చూడాలి. 16-3 అంటే టీడీపీకి వైసీపీ కూడా హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నది. జగన్ పైన ఒక వ్యతిరేకత వచ్చింది చాలా మేరకు. బట్ చాలామంది ఏమన్నారంటే ఇంటింటికి పథకం అందింది కనుక, డబ్బులు నేరుగా అకౌంట్లో పడ్డాయి కనుక జగన్ వైపు జనాలు మొగ్గు చూపుతారని అన్నారు. మరి ఇక్కడైతే అది కనిపించట్లేదు, ఇంకా చూడాలి. ఇక మరి మనకు ఒక ఆఫ్టర్నూన్ కల్లా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, వార్తలు అయితే చూద్దాం. నమస్తే తెలంగాణ. ప్రజా తీర్పు ఎవరి వైపు? నేడే లోక్సభ ఎన్నికల కౌంటింగ్. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. పోస్టల్ బ్యాలెట్తో 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం. రాష్ట్రంలో 34 కేంద్రాలు, విధుల్లో 10,000 మంది ఉన్నారట మొత్తం. ఈ టీచర్స్ వీళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా 10,000 మంది విధుల్లో ఉన్నారట. ఇక అర్థమైపోతుంది.